మీరు చూసుకుంటే కనుక ఉర్దూ భాష అభివృద్ధి అని ఇందాక చెప్పాను కదా సార్ మీకు ఉర్దూ భాష కోసం మీరు చూసుకుంటే కనుక యూనివర్సిటీస్ అంటే ఒక నేనైతే ఒకటి స్పష్టంగా చెప్పగలను సార్. మహాస్వాప్నికుడు ఎవరైతే ఆ డ్రీమర్ ఉన్నాడో అతను డ్రీమ్ చేయగలడు, దాన్ని సాధించగలడు. మహాస్వాప్నికుడు అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇవాళ నుంచి ఒక 25 సంవత్సరాల క్రితమే ఆయన ఆలోచించాడు. ఉర్దూ భాష అభివృద్ధి కోసం మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉర్దూ యూనివర్సిటీస్ ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఉర్దూ యూనివర్సిటీస్ ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఉందో ఆ ఉర్దూ యూనివర్సిటీ స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు కట్టించింది. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక మొన్న ఏదైతే స్టేట్ బైఫర్గేట్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడాను ఒక మంచి యూనివర్సిటీ ఉండాలి, మనకి ఉర్దూ భాష చాలా మంది ఇక్కడ ఉన్నారు, కానీ అది రాయలసీమ ప్రాంతంలో ఉండాలి అని చెప్పేసి కర్నూలులో ఏదైతే మన ఎయిర్పోర్ట్ ఉందో ఓర్వకల్ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కి ఆనుకుని సార్ ఎకరా 2 ఎకరాలు 10 ఎకరాలు 50 ఎకరాలు కాదండి, 144.9 ఎకరాలు స్థలాన్ని కేటాయించి డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత ప్రభుత్వం మారిపోతే ఇప్పుడు మన ప్రభుత్వం గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అధికార యంత్రాంగం అని చెప్పడం కన్నాను వారి యొక్క మంత్రివర్య సహచరులు దీన్ని ఏ విధంగా అన్యాక్రాంతం చేయాలి, దీనికి ఇంత పెద్ద స్థలం ఎందుకంటే హైవేకి ఆనుకొని ఉంది, ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది, కాబట్టి దీన్ని ఏమన్నా మంచి వెంచరేసి అమ్మేస్తే ఎలా ఉంటుందో ఆ ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ విషయాలు ఏంటంటే సార్ ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ నేను మీకు కామెడీగా లేకపోతే ఏదో నాకు నోటికి వచ్చినట్టుగా చెప్పట్లేదు. నేను ఇచ్చినటువంటి ఏదైతే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయో ఇవి కూడాను ఆర్టీఐ రిపోర్ట్ ద్వారా ఇచ్చినాయి. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సేకరించి ఇచ్చినటువంటి వాస్తవాలు. అదే